Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈ వ్లాగ్ వచ్చి మొన్న మొక్కుబడికి ఊరు వెళ్ళామని కదని చెప్పానండి. అక్కడ ఆ వ్లాగ్ లాస్ట్ అనమాట. సరే ఆ రోజైతే ఇంకా మొక్కుబడి అంతా అయిపోయిందండి. మరుసటి రోజు ఇంకా బయలుదేరాలన్నమాట. హాలిడేస్ ఉన్నాయి కానీ ఇంకా ఇంట్లో కొంచెం పని పడిందనమాట మాకంతా. ఇంకా సరే ఇంకా అదే యూనిఫాము బుక్స్ అవి కొనాల్సి వచ్చింది. దానివల్ల కొంచెం ముందుగా బయలుదేరేద్దాము అని చెప్పి వచ్చేస్తున్నాము. ఇంకైతే మేము అన్ని పార్సల్ అన్నీ మా బ్యాగులన్నీ కూడా అన్నీ సర్దుకున్నామన్నమాట. 4 ఫ్యామిలీలు అండి అక్కడ ఉండేది. ఇప్పుడు మేము ఆ ఇల్లు మాదే అనమాట. కాకపోతే పండగని వస్తే అందరూ కలుస్తామన్నమాట. ఇట్లా అందరినీ వదిలేసి వెళ్ళిపోవడము కొంచెం బాధగానే ఉంది మాకు. అంటే మేము తోడి కోడళ్ళు మాత్రం వస్తున్నాము. మా అత్తలంతా అక్కడే ఉన్నారు. మా అత్తమ్మ రాలేదులేండి. మా అత్తమ్మ తిరుపతిలోనే ఉంది. మా చిన్నత్తమ్మ ఇంకొక అత్తమ్మ అక్కడ ఉన్నారనమాట. అంటే 3 రోజులు ఉండేసి మళ్ళీ వస్తాం, మీరు వెళ్ళండి అన్నారు. సరే అని చెప్పి ఇంకా మేము అందరితో కలిసి ఉంటే అదొక సరదాగా ఉంటుంది. మేము పోయేటప్పుడు అబ్బా ఎందుకు అబ్బా పోయేది విలేజ్కి అనుకునే వాళ్ళము. అన్నీ ఎత్తుకొని పోయి అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ తినాలని. సరే ఇంకా అక్కడికి ఒకసారి వెళ్ళిపోయి క్లీన్ చేసేసిన తర్వాత అయితే రాబుద్దే అవ్వదండి అసలు. బాధ అనిపిస్తుంది అందరినీ వదిలేసి రావాలంటే. సరే ఇంకైతే మమ్మల్ని సాగనంపుతున్నారు అత్తవారింటికి కూతుర్ని పంపించినట్టు. అందరూ బయట వచ్చి మమ్మల్ని సాగనంపుతున్నారనమాట. కారులో పిల్లలందరూ వెళ్తున్నారు జాగ్రత్త అని. ఇంకా పెద్దవాళ్ళ గురించి తెలిసిందే కదండి, భద్రాలు జాగ్రత్తలు చెప్తూ ఉంటారనమాట. ఇంకా హైవేలో పోయేది కదా తిరుపతికి రావడం. మాది చిత్తూరుకి ఆ పక్క దాసరాపల్లికి వెళ్ళామన్నమాట మేము. ఇంకా తిరుపతికి రిటర్న్ అవుతున్నాము. సరే ఇంకా మాకు వచ్చిన భాగం మామిడికాయలు తెలిసిందే కదండి, మీకు చెప్పాను. ఒక చిన్న మూట వచ్చింది. ఆ మూట కూడా కారులో వేసుకున్నాము. ఇంకా దానితోడు అక్కడ వచ్చి మాకు ఇవి అదేంటి చెనిక్కాయలు మూట ఒకటి ఇచ్చారండి. అంటే ఊరికే ఇవ్వలేదులేండి, మా డిపోలో. అది దాన్ని ఏమంటారు, డిపో కాదండి, సారీ, సొసైటీలో ఇచ్చారనమాట. అవి విత్తనాల కాయలంట. మనకు తెలీదు అంతగా. సరే శనక్కాయలు ఒక మూట అని చెప్పి అవి కూడా చూపిస్తాను. శనక్కాయల మూట ఇంతవరకు ఇప్పలేదు, కొన్ని ఇప్పి మొన్న అయితే చేశాను. అవి ఫస్ట్ మేము తీసుకొని ఇంకైతే మేము బయలుదేరుతున్నామండి. ఆ మూట కూడా ఒకటి వేసుకున్నాం దాంట్లో. అవి వేసుకొని మా లగేజ్లు మేమంతా 2 ఫ్యామిలీలు సాలకుండా ఇరుక్కొని మరీ కూర్చొని బయలుదేరుతున్నాము. మా మరిది గారు తోలుతున్నారు, మా వారు ముందుగా వెళ్ళారనమాట. పని ఉంది, వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా బయలుదేరుతున్నాము. సరే ఇంకా ఆ మూట అయితే శనక్కాయల మూట అందరూ తీసుకున్నారండి. అందరికీ ఇస్తారంట కదా, 1700 కడితే ఒక మూట అంట కదా. ఆ విధంగా ఇస్తుంటే విలేజ్లో వాళ్ళకి. సరే అని చెప్పి నేను కూడా ఊరికే గమ్మున ఉండకుండా మా వారు తీసుకో అంటే 1800 ఇచ్చి ఒక మూట అయితే తీసుకున్నామండి శనక్కాయలు. అవి మా వారికి ఇష్టం అనమాట. శనక్కాయలు వేయించుకొని డబ్బాలో వేసి పెట్టుకునేది. ఆ గింజల్ని ఒక కప్పులో శనక్కాయల కప్పులో పెట్టుకొని అన్నం పెట్టుకొని కూడా ఒక కప్పులో శనక్కాయలు ఒలుచుకుంటూ తింటామన్నమాట. అలా ఎంతమందికి ఇష్టమండి? అలా ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా అలానే ఇష్టపడతారా? శనక్కాయలు పెట్టుకొని రైస్ తింటారా? అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, లేకపోతే తినేసిన తర్వాత తింటారా? ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ గులకరాళ్ళంతా తయారు చేసేదన్నమాట. అక్కడ ఒక మిషన్ అనమాట ఉండేది, మాకు ఊరికి దగ్గర ఉంది. ఆ విలేజ్ అంతా ఒకసారి మీకు సరదాగా చూపిద్దామని చెప్పి, మా ఊరు చూపిద్దామని చూపిస్తున్నానండి. పొలాలు అక్కడి వరకు. ఇది కోళ్ల ఫారం అనమాట. అక్కడంతా బాగా పచ్చని పొలాలు బాగుంది. కొంచెం సిటీలోకి వస్తేనే కానీ అంతా ఎండిపోయినట్టు ఉండేది. పల్లెటూర్లలో మాత్రం చాలా బాగుంటాయండి. ఇంకా కాసేపు చూస్తూ ఉందామా, అక్కడే కూడా ఉందామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పోవాలంటే బాధపడతాము కానీ ఒకసారి వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ తిరిగి రావాలంటేనే కొంచెము బాధపడతాం. మనం అక్కడే విలేజ్లో ఉందామా అని అన్నట్టు అనిపిస్తుంది. చూస్తుంటే ఆ పచ్చని పొలాలు, ఆ పైరులు చూద్దామా ఇంకా కాసేపు అని ఉంటుంది కదండి. ఎవరికైనా, మీకు కూడా అంతే కదా. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఎవరికి ఉండదులేండి, తప్పకుండా అందరికీ ఉంటుంది ఇష్టము. ఈ విధంగా అయితే బయలుదేరుతున్నాము. సరే అని చెప్పి ఇంక ఎక్కిన తర్వాత ఒక్కొక్కరు గమ్మున ఉంటారా. ఎక్కంగానే చేపల్లాగా వాళ్ళు ఆడ వాలిపోయారనమాట. ఇంకా మనం కూర్చోవడానికే ఇరుకాటంగా ఉంది కారులోనంటే ఇంకా పిల్లలందరూ పడుకునేస్తే ఇంక ఎలా ఉంటుందో చెప్పండి మా పని.
ఇంకా మా తోడికోడలు పక్కన నేను, మా ముందర ఇద్దరు పిల్లలు, మా ఒళ్ళల్లో ఇద్దరు పిల్లలు పడుకునేసారనమాట. ఇంకా హైవేలో వెళ్తున్నాము. సరే ఈ విధంగా అయితే బయలుదేరామండి. రిటర్న్ తిరుపతికి అయితే బయలుదేరాము. ఈ విధంగా ఇంకా సాయంత్రంగా బయలుదేరామన్నమాట మేము. ఇంకైతే పొద్దు కూడా మబ్బు వేసేసిందనమాట. ఎక్కడ వర్షం పడిపోతుందో ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళు తొందరగా భద్రంగా జాగ్రత్తగా వెళ్ళండి అని భద్రాలు అయితే చెప్పి వెళ్ళారనమాట. సరే ఇంక ఈ విధంగా ఇంకైతే ఇక్కడ బయలుదేరుతున్నాం చూడండి. నేను పక్కన స్వాతిని వాళ్ళు పిల్లలు అంతా పడుకునేశారు. ఇంకొకరిని ఇట్ట వాలిపోయారనమాట. ఇట్లే ఉంటుంది, బండి ఎక్కితే మాకు సాలదండి. కారు ఎక్కాలంటే కూడా భయం అనమాట మాకు. పిల్లలు మా ఒళ్ళలో పడుకునేస్తే ఏ చీర ఏ డ్రెస్ ఏది కట్టుకోలేమన్నమాట. మంచి వేసుకోవాలంటే అందుకని ఒకటేసారి ఒకటే డ్రెస్ పైకి వేసేస్తామన్నమాట. చీర కట్టాలని ఆశ ఉన్నా కూడా వదులుకోవాల్సిందే. ఇంకెప్పుడన్నా మేము తనిగా నడిచి వెళ్ళినప్పుడు కట్టుకొని పోవాలి, అంతే అట్ట. పిల్లలంతా ఎక్కించుకుంటే ఇట్లే ఉంటుందన్నమాట. ఇంకైతే మాకు తిరుపతి దగ్గర జూ పార్క్ లైన్లో వస్తున్నారనమాట. పిల్లలు ఆ జూ పార్క్ చూసేసి మమ్మల్ని ఎప్పుడైనా తీసుకొచ్చినారా మీరు అని అడిగారు. వాళ్ళు చిన్నప్పుడు ఒకసారి అయితే తొడుక్కొని వచ్చాం, కానీ కొంచెం పెద్ద అయినాక అయితే ఆ జూ పార్క్ తీసుకొని పోలేదు. ఇంకా ఎప్పుడైనా తీసుకొని వస్తాంలే నాన్న అంటే, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని మేము నడిచి ఆ జూ పార్క్ అంతా ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది, నడుచుకొని సంకలో వేసుకొని అవంతా చుట్టూ చూసాము. మాకు ఇప్పుడు అది పోవాలంటే విసుగు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చూడాలంటే తొడుకోపోవడానికి టైం కుదరడం లేదనమాట. ఆ విధంగా ఇప్పుడైతే అక్కడ ఏడుకొండల స్వామి కనబడుతున్నారు. 7 కొండలు కనబడుతుంది. అక్కడైతే శంకు చక్ర నామాలు అయితే అక్కడ ఉంటాయండి. అక్కడ కొండల దగ్గర అవి కూడా కనబడుతుంది. దారిలో చూపించుకుంటూ ఇక్కడే చూసేయండి నాన్న అని చెప్పుకుంటూ తొడుక్కొని వస్తున్నాము. ఇక్కడేనండి ఏడుకొండల స్వామి ఎక్కువ మెట్లు ఎక్కే దారి అనమాట. ముందర అక్కడే గరుడాత్రి నిలబడి ఉంటారనమాట. ఇక్కడైతే మేము కాసేపు ఆగి దండం పెట్టుకుంటాము. గరుడ వాహనం శిలనైతే తిరిగి ఒకసారి అయితే తిరిగేసుకొని ఇంటికి వెళ్తామన్నమాట. ఎప్పుడు వచ్చినా ఇటు తిరిగేసి ఒక రౌండ్ అయితే తిప్పుకొని ఇంటికి వెళ్తాము. ఊరు వెళ్ళాలన్నా ఈ లైన్లో వచ్చినప్పుడు మాత్రం అక్కడైతే దండం పెట్టుకుంటాం కొంతసేపు అయితే. ఈ విధంగా బయలుదేరుతున్నాం. పిల్లలకైతే చూడండి రా బాబు ఇవన్నీ చూసుకోండి, వాళ్ళనంతా తీసుకొని పోవడానికి కొంచెం అంటే వాళ్ళు లీవులు వచ్చినా కూడా మేము ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదండి పిల్లల్ని. సరే ఇంకా కొండకు పోవాలన్నా కుదరలేదన్నమాట. టికెట్లు బుక్ అవ్వలేదు. ఇంకా ఈ ఎలక్షన్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకైతే కుదరనే లేదనమాట పోవడానికైతే మాకు. ఈ విధంగా పాపం లీవులంతా గడిచిపోయాయి ఇంట్లోనే. సరే వాళ్ళనైతే ఇంకా ఎప్పుడో ఒకసారి వెళ్తాం నెల నాన్న, మీరైతే ఇంక ఇక్కడి నుంచి దండం పెట్టుకోవాల్సిందే పెట్టుకోండి అని చెప్పి ఒకసారి అయితే పిల్లలకి అన్నీ చూపిస్తున్నాను. మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఎలక్షన్ టైం అనమాట. అక్కడ చూడండి బ్యానర్స్ అంతా కూడా కట్టి పెట్టున్నారు. అదే విధంగా సరే ఇంకా పిల్లలు సరేలే అని చెప్పి దండం పెట్టుకుంటాంలే అని చెప్పి అన్నారు. ఇంకైతే బయలుదేరుతున్నాం అనమాట. మళ్ళీ ఇంకా అక్కడ దాటుకుంటూనే ఈ అలిపిరి దాటుకుంటూనే అలిపిరి కాడ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా అక్కడి నుంచి అయితే కపిల్ తీర్థం వస్తుందండి, శివాలయము కపిల్ తీర్థము. ఇవన్నీ ముఖ్యమైన గుడిలేనండి మా ఊర్లో తిరుపతిలో. మీకు తెలియనిది ఏముంటుంది, ఇదేనండి కపిల్ తీర్థము. ఇక్కడ కూడా లేపి దండం పెట్టుకున్నాను, మా పిల్లలు పడుకొని ఉంటే అని చెప్పి లేపి దండం పెట్టించుకొని బయట నుంచి నేలేండి అంతా చూసుకొని ఒకసారి అయితే బయలుదేరుతున్నాము. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా లైక్ చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు, లైక్ కొట్టడం లేదు. కొడితే ఏమవుతుందండి, లైక్ కొట్టండి. ఇంకా ఆ విధంగా అయితే అన్నీ చూపించుకుంటూ దారిలోనే వాళ్ళని మాట్లాడించుకుంటూ ఇంకైతే నిద్ర లేపి ఇంకా దిగాలి. ఇంకో కొంచెం దూరం అయితేనే ఇంకా మా కొర్లగుంట వస్తుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరుతున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. ఈ విధంగా అయితే మా ఊరి వ్లాగ్ పూర్తయిందండి.